ముందుగా అందరికీ శనైశ్చర జయంతి శుభాకాంక్షలండి. శని భగవానుడు అని గుర్తుకు రాగానే లోక ప్రతీతి ఏంటంటే పీడ అని. అంటే ఎక్కువగా పీడిస్తుంటాడు అని. ఓకే. అసలు శని భగవానుడు ఎందుకు పీడిస్తుంటాడు? ఏ టైంలో ఎక్కువగా పీడిస్తుంటాడు? శని భగవానుడు పీడ నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? అసలు భౌతికమైన రెమెడీలు ఎంతవరకు పనిచేస్తాయి? అన్న విషయాల్ని మనం ఈ శనైశ్చర జయంతిని పురస్కరించుకొని తెలుసుకుందామండి. ముఖ్యంగా శని ఏదైనా ఒక జాతకుడికి అది పీడ ఇవ్వాలి అనుకుంటే గనక, ఏలినాటి శని గాని, అష్టమ శని గాని, అర్ధాష్టమ శని గాని వచ్చుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏలినాటి శని ఉన్న రాశులేంటివండి ఇప్పుడు ఈ సంవత్సరంలో? కుంభరాశి, మీనరాశి, మేషరాశి. ఇప్పుడు మేషరాశి వారికి 7.5 సంవత్సరం ఏలినాటి శని ఉంటుంది. అంటే 7.5 సంవత్సరం వాళ్ళను పీడిస్తుంటాడా అండి? అలా లేదు. అలా కుదరదనమాట. మరి ఎప్పుడు పీడిస్తుంటాడు? ఇందాక మనం అనుకున్నాం గదండీ! ఎందుకు పీడిస్తాడు? ఏ టైంలో ఎక్కువగా పీడిస్తుంటాడని. ఇప్పుడు ఏలినాటి శని ఉన్న వాళ్ళందరికీ మొత్తం టైమ్ పీరియడ్ ఉన్నంత వరకు పీడించడండి. అలా అని ఏలినాటి శని లేకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశికి ఏలినాటి శని వర్తించదు. కానీ వారికిప్పుడు పీడ ఉంటదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే వారి జన్మ జాతకంలో శని ఏదన్నా దుస్థానాల్లో ప్లేస్ అయినా, లేదా మరణకారక స్థానాల్లో ప్లేస్ అయినా, అప్పుడు వారికి శని మహాదశ గాని, శని అంతర్దశ గాని, శని ప్రత్యంతర దశ గాని అంతెందుకండి శని దేహాంతర దశలో ఒక రోజులో 1 గంట, 2 గంటలు ఉండనివ్వండి. ఒక్క గంట సేపు ఆయన పీడించి వెళ్ళిపోతాడనమాట. మనకు ఒక రోజంతా బానే పోతుంటది. ఏదో ఒక గంటలోనో, ఏదో ఒక 2 గంటలో ఏదో ఒకటి ఒక పార్ట్ ఆఫ్ టైమ్ ఉంటుంది. ఒక స్పెసిఫిక్ టైమ్. ఆ టైంలో మనకు పీడ ఎక్కువుంటుంది. ఆ పీడ ఎందుకుంటుందండి? ఆ టైంలో శని భగవానుడు యొక్క దశ నడుస్తూ ఉంటుందనమాట మనకు. మన జన్మజాతకంలో మీ దశ టేబుల్‌ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏలినాటి శనా, అష్టమ శనా, అర్ధాష్టమ శనా దాంతో పాటు నిమిత్తం లేదండి. ఇప్పుడు ఏలినాటి శని జాతకుడికి శని మహాదశ నడుస్తుందనుకోండి. ఇది డబుల్ ఇంపాక్ట్. అంటే పీడ డబల్ అవుతుంది. దాంతో పాటే అతని జన్మ జాతకంలో శని దుస్థానాల్లో ప్లేస్ అయితే ఇది ట్రిపుల్ ఇంపాక్ట్. అంటే పీడ 3 రెట్లు ఎక్కువవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే అసలు ఏలినాటి శని రాకూడదు. ఏలినాటి శని వస్తున్నప్పుడు మనకేదన్నా దశ దేహాంతర దశ నడుస్తున్నప్పుడు దాని పీడ ఒక రకంగా ఉంటుంది. దాంతో పాటి మనకు ఏలినాటి శనితో పాటి ఈ మహాదశ కూడా స్టార్ట్ అయ్యేది ఇంపాక్ట్ 2 రకాలుగా ఉంటుంది. దాంతో పాటు మన జన్మ జాతకంలో శని ఈ దుస్థానంలో ప్లేస్ అయితే ఇంపాక్ట్ 3 రకాలుగా ఉంటుంది. అంటే ఈ తీవ్రత ఎక్కువుంటుంది అని. ఇప్పుడు మీకొక విషయం అయితే బాగా అర్థమైంది. ఇప్పుడు ఎక్కువగా ఎప్పుడు పీడిస్తుంటాడన్న విషయాన్ని మీకు క్లారిటీ అయింది. కానీ ఎందుకు పీడిస్తుంటాడన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, అసలు ఈ పీడ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తుంటారు జనాలు అన్న విషయాన్ని చూస్తే మనకు బాగా ప్రతీతి ఏంటంటే ఈ నువ్వుల నూనెతో అభిషేకాలు చేయడాలు, నువ్వుల వస్త్రాలు పెట్టి దీపాలు వెలిగించడాలు దేవాలయాల్లో. అలాగే ఈ నీలిరంగు గాని, నల్ల రంగు పుష్పాలతో పూజ చేయడాలు, ఈ నువ్వులను యూజ్ చేసి ఏదైనా స్వీట్‌గా చేసి దాన్ని పంచడాలు, తాను స్వీకరించడం గాని, లేదా ఈ నువ్వులు బాగా దానం చేయడం గాని, ఇవన్నీ బాగా చేస్తుంటారనమాట. ఇది బాగా ప్రతీతనమాట లోకంలో. ఇవి చేయడం ద్వారా ఈ శని భగవానుడి యొక్క పీడ నుంచి తప్పించుకోగలము అన్నది నమ్మి చేస్తుంటారనమాట. దీంతో పాటు ఇంకొన్ని కూడా చేస్తుంటారు. చూస్తున్నారు గదండీ! మీరు పైన చూస్తుంది నామము. మధ్యలో చూస్తుంది గాయత్రి. కింద చూస్తుంది మంత్రము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ మూడిట్లో ఏదో ఒకటి పట్టుకొని వాటిని నిత్యానుష్ఠానంగా అంటే జపం గాని, మననం గాని రోజువారీ దైనందిన జీవితంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, దాన్ని పారాయణ చేసుకుంటూ తప్పించుకోగలిగిన శక్తిని గూడా పొందేవారు గూడా ఉన్నారు. సో, ఇప్పుడు ఆల్రెడీ భౌతికమైన రెమెడీలు, ఈ మంత్ర జపదానాలు చేయడం ద్వారా ఎంత వరకు శనిపీడ నుంచి తప్పించుకోగలము? పూర్తిగా శనిపీడ నుంచి తప్పించుకోగలమా అంటే కాదండి. కుదరదు. అసలు అటువంటి శాస్త్రమే లేదసలు. ఇవి చేస్తే నువ్వు శనిపీడ నుంచి తప్పించుకోగలవు అన్న విషయాన్ని ప్రూవ్ చేసే శాస్త్రం అంటూ ఏది లేదండి. ముఖ్యంగా అదేంటంటే ఉపశమనం కలిగిస్తుంది. ఈ శని నామాల్ని గాని, మంత్రాన్ని గాని, గాయత్రిని గాని చదువుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. అంటే తీవ్రత తగ్గుతుంది. దాని యొక్క మన ఈ ప్రారబ్ధ కర్మను అనుసరించి మనకు ఒక రూ. 100 యొక్క శిక్ష పడాలి. ఈ మంత్రాలు, దానాలు ఇవన్నీ చేయడం వల్ల రూ. 50 శిక్షో, రూ. 25 శిక్షో పడుతుంది. అంటే మిగతా రూ. 50 శిక్ష మనం ఏం జేయాలి అంటే, ఆ రూ. 50 శిక్ష కూడా మనకు ఉండకూడదంటే మనం ఏం జేయాలి? అంటే వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవాలి అని. అంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా అనమాట. అసలు శని పీడనే ఉండకూడదనుకుంటే వ్యక్తిత్వంలో మార్పు రావాలండి. అసలు వ్యక్తిత్వంలో ఏం మార్పు రావాలి? అంటే ముందు శని యొక్క కారకత్వాలు ముందు మనకు తెలియాలి. శని అంటేనే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి ప్రతీతి. లేదా ఈ లోయర్ గ్రేడ్ వర్కర్స్‌కి ప్రతీతి.
ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్ తీసుకోండి. అంటే కాలువలు దగ్గర పనిచేస్తుంటారు చూడండి. హాస్పిటల్స్‌లో ఈ కింద పియూన్స్ లేకపోతే వార్డ్ బాయ్స్, ఈ అటెండర్స్ వీళ్ళంతా ఉంటారు చూసారా? అంటే ఏదైనా ఆర్గనైజేషన్‌లో లో లెవెల్ పేలో పనిచేస్తుంటారు చూసారా? వాళ్ళందరినీ శని కారకత్వాల్లోకి తీసుకుంటామనమాట. సో, వారికి ఏదన్నా వారి ఇబ్బందుల్లో వాళ్ళకి హెల్ప్ చేషినా కూడా, లేదా వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకున్నప్పుడు, శని భగవానుడు ప్రీతి చెందుతాడు. దాంతో పాటి శని అంటేనే ఏమనుకున్నామండి? ముసలితనం అనమాట. అంటే ఏజ్డ్ పర్సన్ అనమాట. మెచ్యూరిటీ అని దానర్థం. ముసలితనము లేకపోతే ఏజ్డ్ పర్సన్ అంటే దానర్థము ఈ ఇక్కడ ప్రతికూలంగా మాట్లాడట్లేదండి. మెచ్యూరిటీ అని. వాళ్ళకు ఈ ఎంత వరకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? శాస్త్రం ఎలా అనుకరించాలి? శాస్త్రాన్ని అనుసరించి మనం ఎలా జీవించాలనే మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. అందుకని శని భగవానుడంటే ఏజ్డ్ పర్సన్స్ అని తీసుకుంటామనమాట. ఓకే. ఇప్పుడు పరిస్థితేంటంటే, మీ ఇంట్లో నివసిస్తున్న ఏజ్డ్ పర్సన్స్‌కి బాగా హెల్ప్ చేయడాలు, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడాలు, మీ చుట్టూ నివసిస్తున్న ఈ ఏజ్డ్ పర్సన్స్‌కి వారికేదైనా మెడిసిన్స్ కావాలంటే హెల్ప్ చేయడాలు, వారికి ఏదన్నా పనుల్లో తోడ్పాటుగా ఉండడాలు, అలాగే మీ నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, లేకపోతే నాన్నకు నాన్నగారు వీళ్ళందరికీ విషయాల్లో ఎక్కువగా వారి బాగోగులు చూసుకోవడాలు, ఇవన్నీ చేసినా గూడా శని యొక్క ప్రీతిని మనము మన మీద ఉంటుందనమాట. అలాగే శని భగవానుడు అంటే ఈ నలుపు అంటే నల్ల కుక్క గాని, నల్ల పిల్లి గాని, నల్ల ఆవు కానీ, ఈ జీవులకు లేకపోతే చెప్పులు కుట్టుకునే వారికి చెప్పాను గదండీ! లో గ్రేడ్ పీపుల్ అండ్ లో సర్వీస్ పీపుల్ అని. వాళ్ళందరికీ భోజనం పెట్టడాలు, దైనందిన జీవితంలో వాళ్ళందరికీ ఫుడ్డు సర్వ్ చేయడాలు గూడా దీనివల్ల గూడా శని గ్రహానికి సంబంధించి అంటే శనికి మనము ప్రీతిపాత్రులం అవుతామనమాట. సో, ఇక్కడి వరకు ఇవన్నీ మనము ఏంటంటే నిత్య జీవితంలో మనకు ఇక్కడ ఒక లోయర్ గ్రేడ్ పీపుల్‌తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మేనేజర్ ఉన్నాడు. అతను లోయర్ గ్రేడ్ పీపుల్‌తో ఎంత వరకు ఫ్రెండ్లీగా ఉంటాడు అన్న విషయాన్ని డిపెండ్స్. ఎంతవరకు డిపెండ్ అవుతుందంటే అతని అహాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అతనికి అహం ఉందా? అసలు అతన్ని పట్టించుకోడు సరిగదా అతన్ని ఇంకా హీనంగా చూడడం మొదలుపెడతాడు. అహం అనేది ఒక్కటి ఉందనుకోండి, ఇదేం చేస్తదంటే వాళ్ళని వాడు తక్కువ. వీడు మావోడు కాదు. అంటే ఈ భేదభావం స్టార్ట్ అవుతుంది. శనికి నచ్చంది ఏదన్నా ఉంది అంటే భేదభావం. భేదభావం అంటే ఏంటండి? ఇప్పుడు వాడు చిన్నోడు, వాడు చిన్న స్థాయి వ్యక్తి, వీరు పెద్ద స్థాయి వ్యక్తి. అతను బ్రాహ్మణుడు, ఇతను ముసల్మాను, అతను వేరే దేశస్థుడు, మనము హిందువులము. ఇలాంటి భేదభావము. వారికి చూడు ఎన్ని మార్కులొచ్చినాయి, నీకెన్నొచ్చినాయి. ఇలా కంపారిజన్ చేయడాలు. అతనికి పెద్ద జాబొచ్చింది, నీకేమొచ్చింది? అతను కారు కొన్నాడు, నువ్వేం జేస్తున్నావు? ఇలా అనేవారికి, ఇలా అంటున్న వారిని ఇన్‌స్పైర్ చేసుకొని వారి జీవితంలో అన్వయం చేసుకున్న వారికి శని పీడ ఎక్కువగా ఉంటుందనమాట. వాళ్ళకి శని దశ రావడమే ఆలస్యం. ఈ పీడ ఎంత మోతాదులో ఉంటుందనేది వారికే తెలుస్తుంది. మనకు తెలియాల్సిన అవసరం లేదు. అది వారికి తెలిసిపోతుంది. సో, ఏదైనా సరే సమభావాన్ని మెయింటైన్ చేయాలనమాట. మీరు లలితా సహస్రనామాన్ని గరికపాటి గారి విశ్లేషణ చూసుకుంటే గూడా, లేకపోతే భాస్కర్ రాయలు గారి ఈ ఈ సు ఈ లలిత భాష్యానికి సంబంధించిన బుక్‌లో గూడా ఏం రాసారంటే సమభావం అని రాసారు. దాని అర్థం ఏంటంటే, అంటే ఈ సమభావం అంటే లలితా సహస్రనామంలో 1000 నామాలు ఎక్కువ అక్షరాలు సా మరియు మా అక్షరాలతో మొదలవుతాయన్నమాట. ఈ రెండిటిని కలిపితే సమ అవుతుంది. అంటే సమభావంతో మెలగడమే లలితా సహస్రనామం యొక్క ముఖ్య శీర్షిక అన్నమాట. దాని యొక్క ముఖ్య అంతరార్థం అన్నమాట. దాన్నే శని గూడా పాటిస్తుంటాడు. శని ఈ కర్మల శని అంటేనే కర్మ కారకుడనమాట. మనం చేసే కర్మలకు దానికి అనుగుణంగా మనను మంచి కర్మలు చేస్తే మంచిగా మనకు పుణ్యానికి సంబంధించి మనకు మంచిగా ఆ రోజు ఆనందంగా వెళ్ళిపోయేటట్టుగా దీవిస్తాడు. లేదు మనం చెడ్డ కర్మలు చేశాము. దాన్ని బట్టి ఆయన బాధపడేటట్టుగా, పీడ పడేటట్టుగా చేస్తుంటాడు. అంతే గదండీ! అంటే ఎందుకు పీడిస్తుంటాడు? నువ్వు సమభావాన్ని నువ్వు అలవరుచుకోనప్పుడు, అతను చిన్న, ఇతను పేదవాడు, ఇతను మావాడు కాదనే భేదభావము, కాంపిటీషన్ మైండ్‌సెట్ నీకున్నప్పుడు, శని పీడించకుండా ఎందుకుంటాడండి? ఖచ్చితంగా పీడిస్తాడు. సో, అందుకే సమభావాన్ని అలవరుచుకోవాలి. దాంతో పాటి భౌతికమైన రెమెడీలు, దాంతో పాటి మీరు చూసారు కదండీ మంత్రాలు. ఇందాక మనం అనుకున్నాం గదా! లోయర్ గ్రేడ్ సర్వీస్ పీపుల్‌కి అలాగే ఈ తోక జీవులకు, నల్ల జీవులకు మనకు ఫుడ్ పెట్టడాలు. ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే ఇది ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట. 360 లేయర్‌లో 360 డిగ్రీస్‌లో మనకు మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో, ఇవేవి చేయకుండా నేను ఇదొక్కటే చేస్తాను నాకు కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. ఇది చేస్తే నేను తప్పించుకుంటాననుకునేది ఇది కొంచెం వెర్రి అనాలనమాట. ఇది వాళ్ళు అవివేకులు అని జెప్పుకోవాలి. వారి వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోకుండా మిగతాయన్నీ చేస్తాను నేను తప్పించుకుంటాను అంటే ఇదెలా ఉంటుందంటే
మీకు రామాయణంలో రావణాసురుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆయన పొద్దున్నే 4 గంటలకు లేస్తాడు. ఆయన బ్రాహ్మణుడు. ఆయనకన్నీ తెలుసు. ఆయనకు రెమెడీలు తెలుసు. ఆయనకు వేదం తెలుసు. శాస్త్రం తెలుసు. పొద్దున్న లేవగానే 4 గంటలకు లేస్తాడు. లేసి పోయి ఈ పుష్పక విమానంలో లక్ష్మీదేవికి దండం పెడతాడు. అక్కడి నుంచొచ్చి లక్ష్మీదేవే సీతమ్మగా ఇక్కడ అశోకవనంలో కూర్చుంటే ఆమెను వేధిస్తుంటాడు. దీని అర్థం ఎలాగుంది మీకు అర్థమయింది కదా! మనలో మార్పు తెచ్చుకోకుండా ఈ భౌతికమైన రెమెడీలు, శాస్త్రాన్ని ఎంత అనుసరించినప్పటికీ పీడ నుంచి తప్పించుకోలేమనమాట. సో, ఇవి మీరెంత చేసినప్పటికీ ఎఫెక్ట్ ఉండదా? నిర్వీర్యమా అంటే ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ప్రారబ్ధ కర్మ తక్కువ పాపాలు చేసుండి ప్రారబ్ధ కర్మను అనుసరించి ఈ కొన్ని కర్మలు చేయడం ద్వారా అంటే ఈ జపదానాలు చేయడం ద్వారా కొంచెమే అయితే తప్పించుకోగలరు. అదే ఎక్కువ మోతాదులో ఉంటే మీకేం తెలుస్తుందండి? మనకెట్టా తెలుస్తుంది మన యొక్క ప్రారబ్ధ కర్మను ఎలా ఉంది అనేది? సో, మీరు ఈ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోకుండా, ఇవి చేసేస్తాను నాకు బాగా అయిపోతుంది అనుకుంటే గనక, రావణాసుడి పరిస్థితి అందరికీ వచ్చేస్తుందనమాట. సో, మనము వ్యక్తిగతంగా మనం మార్పు తెచ్చుకోవాలి. దాంతో పాటి ఈ జపాలు, మంత్రానికి సంబంధించి జపాలు, మననం చేసుకుంటూ, ఈ భౌతికమైన క్రియలు చేసుకుంటూ, సేవా భావాన్ని పెంచుకోవాలనమాట. అప్పుడు శని భగవానుడి యొక్క పీడ నుంచి మనం తప్పించుకోగలమనమాట. సో, అందరికి నేను శనికి సంబంధించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నానండి. ఈసారి శనైశ్చర జయంతి శుభాకాంక్షలు. థాంక్ యూ అండి.